హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వరలక్ష్మి వ్రతంకి అమ్మవారికి ఎంతో ఇష్టమైన పాకం గారెలు పర్ఫెక్ట్గా తక్కువ టైంలో ఎలా చేయాలో చూపించాను. ఇది తక్కువ టైంలో సింపుల్గా చేసేసుకోవచ్చండి. ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా ఇలా జ్యూసీగా లోపల వరకు పాకం వెళ్ళేలాగా ఎలా చేయాలో వీడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి వీడియో పూర్తిగా చూసి తప్పకుండా స్టెప్ టు స్టెప్ ఫాలో అవుతూ చేయండి, పర్ఫెక్ట్గా వస్తాయి. దీనికోసం ఒక 5-6 గంటల ముందే నానబెట్టుకోవాలి. మినపప్పుని నేను నైట్ అంతా నానబెట్టుకున్నాను. ఇలా నానబెట్టిన పప్పుని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. దీన్ని ఎక్కడ బరకగా లేకుండా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి పిండి. మరీ లూజ్ అవ్వద్దు, మరీ గట్టిగా కూడా ఉండద్దు. లూజ్ అయితే ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటాయని గుర్తుంచుకోండి. ఇలా పట్టుకున్న దాన్ని కలుపుకోవడానికి వీలుగా ఒక పెద్ద గిన్నెలో వేసుకోండి. ఇప్పుడు ఇందులో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, 1/2 స్పూన్ వంట సోడా, అలాగే 1 స్పూన్ బొంబాయి రవ్వ వేసుకోండి. బొంబాయి రవ్వ వల్ల క్రిస్పీగా ఉంటాయి వడలు. ఇలా బాగా బీట్ చేసుకుంటూ కలపాలి. దీనివల్ల ఎయిర్ గ్యాప్స్ ఫామ్ అవుతాయి పిండిలో, అప్పుడే బాగా పొంగుతాయి గారెలు. ఈ విధంగా మనం పాకం కోసం బెల్లాన్ని తీసుకోవాలి. బెల్లం ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నామో దానికి డబల్ తీసుకోవాలి. పాకం కొంచెం ఎక్కువే ఉండాలని గుర్తుంచుకోండి. గారెలు మునిగేలాగా ఉండాలి. ఇప్పుడు ఇందులో ఇలాచీ పౌడర్ వేసుకోండి. జస్ట్ ఇలా కరిగితే సరిపోతుంది బెల్లము. మరీ పాకం కూడా అవసరం లేదు దీనికి. జస్ట్ కరిగి కొంచెం ఇలా తిక్గా ఉంటే సరిపోతుంది. ఇది మొత్తం నీట్గా వడకట్టుకోండి. ఈ విధంగా చూడండి, పాకం కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. మరీ ముదిరితే పాకం పీల్చుకోగారలని గుర్తుంచుకోండి. ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. గోరువెచ్చగా ఉండాలి. ఇప్పుడు మనం కడాయిలో ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఈ విధంగా పిండి చూడండి ఎంత ఎయిర్ గ్యాప్గా ఉందో. ఇలా ఫ్లఫీగా ఉండాలి పిండి, అప్పుడే బాగా పొంగుతాయి గారెలు. ఈ విధంగా పిండిని చేయి తడి చేసుకొని పిండి తీసుకొని ఒక్కొక్కటి గారెలుగా చేసుకొని ఈ విధంగా వేడి నూనెలో వేసుకోండి. ఇలా 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న గారెల్ని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పాకంలో వేసుకోవాలి. పాకం మరీ చల్లగా ఉండద్దు, మరీ వేడిగా ఉండద్దు. గోరువెచ్చకంటే కొంచెం ఎక్కువగా ఉండాలి. ఈ విధంగా ఒక 1/2 అవర్ ఉంచిన తర్వాత ఒక్కొక్కటిగా తీసి ప్లేట్లో వేసుకోండి. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే యమ్మీ పాకం గారెలు రెడీ అయిపోయింది. మీకు నచ్చిందా? అయితే నేను చెప్పిన విధంగా స్టెప్ టు స్టెప్ ఫాలో అవుతూ తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో డైలీ అప్లోడ్ చేసి సింపుల్ కర్రీస్, అలాగే బ్రేక్ఫాస్ట్ రెసిపీస్, పిల్లలకు లంచ్ బాక్స్ రెసిపీస్ కూడా అప్లోడ్ చేస్తున్నాను. ఇది పిల్లలకి స్నాక్గా కూడా సర్వ్ చేసుకోవచ్చండి. చాలా హెల్దీ, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. స్వీట్ ఎక్కువ తినే పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు. మీకు నచ్చితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.